రావణ సంహారం తర్వాత లంకలో ధర్మం ప్రతిష్ఠించబడుతుంది. విభీషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం జరుగుతుంది. అనంతరం హనుమంతుడు అశోకవనానికి వెళ్లి సీతమ్మకు విజయవార్తను అందిస్తాడు. రాముణ్ణి కలుసుకోవాలన్న ఆతృతతో సీతమ్మ ముస్తాబాయి యుద్ధభూమికి చేరుకుంటుంది. సీతమ్మను చూడగానే రాముడు సంతోషించాల్సింది పోయి కఠినంగా మాట్లాడుతాడు. లోకాపవాదం రాకూడదని, నీ శీల నిరూపణ జరగాలని చెబుతాడు. ఆ మాటలకు సీతమ్మ కుప్పకూలిపోతుంది. తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేస్తానని లక్ష్మణుడిని చితిసిద్ధం చేయమని కోరుతుంది. కన్నీళ్లతో సీతమ్మ, నేను మనసా వాచా కర్మణ రాముడినే ధ్యానించినట్లయితే ఈ అగ్ని నన్ను దహించదుగాక అని ప్రార్థించి మండుతున్న అగ్నిలోకి అడుగుపెడుతుంది. అందరూ భయంతో చూస్తుండగా అగ్నిదేవుడు స్వయంగా సీతమ్మను చేతులతో ఎత్తుకుని బయటకు తీసుకువస్తాడు. రామా, సీత పరమ పవిత్రురాలు, స్వీకరించు అని చెబుతాడు. రాముడు చిరునవ్వుతో సీతమ్మను తన చెంతకు చేర్చుకుంటాడు. వనవాస సమయం ముగియడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు విభీషణుడు తన వద్ద ఉన్న పుష్పక విమానాన్ని రాముడికి ఇస్తాడు. రాముడు, సీత, లక్ష్మణుడు, సుగ్రీవ, హనుమంతులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకు బయలుదేరుతారు. దారిలో భరద్వాజ మహర్షిని దర్శించుకుని భరతుడికి హనుమంతుడి ద్వారా కబురు పంపుతారు. రాముడు రాక కోసం భరతుడు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హనుమంతుడు వెళ్లి రాముడు వస్తున్నాడని చెబుతాడు. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అన్నదమ్ములు ఎలా కలుసుకుంటారు? అయోధ్యలో జరగబోయే ఆ అద్భుతమైన పట్టాభిషేకం ఎలా ఉంటుంది? అది రేపటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 35లో చూద్దాం.